గన్నవరం మాజీ శాసనసభ్యుడు వంశీ గారిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్రమంగా వంశీ ఏ తప్పు చేయలేదు, కావాలనే కక్ష సాధింపు చర్యలో భాగంగా వంశీని అరెస్ట్ చేశారు అని మాట్లాడుతున్నారు. అంటే వంశీ ఏ తప్పు చేయకోకుండానే తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం తగలబడిందా, ధ్వంసమైందా, లేదంటే మాకు మేమే పెట్టుకుని వంశీ మీద నెట్టడం జరిగిందా? ఈ విషయాలన్నీ ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. మీకు అలవాటు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వాళ్ళ మాజీ శాసనసభ్యులకి, ఇప్పుడున్న శాసనసభ్యులకి, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన స్కూల్లో నేర్చుకున్నటువంటి విద్యలే ఇవన్నీ. మీకు అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్ష పార్టీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం, బయటికి రానికపోవటం, అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్పి చింతపల్లి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళటం, ఇలా బెదిరించటం, కొంతమందిని భూమి మీద లేకుండా చేయటం మీకు సాధ్యపడింది. మా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకునేలాగా ఆయన ప్రేరేపించింది మీరు కదా. ఆ పరిస్థితికి ఆయన రావడానికి, ఆయన భూమి మీద లేకపోవడానికి కారణం మీ వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం. ఆ రోజున మాకు జరిగితే ఒకటి, ఈ రోజున చేసిన నేరానికి, చేసినటువంటి తప్పుకి ఈ రోజున వంశీని పెట్టారు, రేపొద్దున కొడాల నానిని పెడతారు, ఎల్లుండి ఇంకొకరిని పెడతారు, అవటాలను ఇంకొకరిని పెడతారు. ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో కొద్దిగా టైం డిలే కావచ్చేమో, కానీ నేరం చేసిన వాడు చట్టం ముందు తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రతి వాడిని తీసుకుని వచ్చి వాళ్ళకి చేసినటువంటి నేరాల్ని రుజువు చేసి కటకటాల వెనకాల పంపటం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్నేదో పెద్ద పోటుగాళ్ళలాగా అంబటి రాంబాబు, మీకు తెలుసు కదా రాంబాబు అంటే అంబటి, రాత్రిపూటేమో ఆయన కామబాబు, పగలపూటేమో రాంబాబు. ఈయన చెప్తున్నాడు నీతి కౌరులు మహాత్మా గాంధీ దగ్గర నేర్చుకుని వచ్చినట్లుగా. డీజీపీ గారు ఆఫీస్కి వెళ్ళాడట, ఈ పుడింగ్ వస్తున్నాడని డీజీపీ గారు అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదట. ఈయనకు ఒక శాసనసభ్యుడు కూడా కాదు, నువ్వు మాజీ మంత్రి అయితే అయి ఉండొచ్చేమో. కనీసం నీకు పోలవరంలో నీకు మంత్రి ఇచ్చి ఇంకా దిగదార్చేశాడు పోలవరం ప్రాజెక్ట్ని జగన్. దేనివల్ల నీకు క్యూసిక్కి దీనికి తేడా తెలియనటువంటి, టీఎంసీకి తేడా తెలియనటువంటి మనిషివి. క్యూసిక్స్ అంటే ఏంటో, టీఎంసీస్ అంటే ఏంటో కనీసం ఆ వ్యత్యాసం కూడా తెలుసుకోకుండా ఆ శాఖ మంత్రిగా ఉండి పోలవరాన్ని పడుకోబెట్టి గైడ్ బండి పోయి అనేక విధాలుగా దాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంకా రాంబాబు గురించి చెప్పాలంటే మాటలతో చెప్పేది కాదు. ఇవాళ కోడెల గారు లేకపోవడానికి కూడా కారణం రాంబాబు పెట్టినటువంటి ఆ రోజున ఆ యొక్క హెరాస్మెంట్ వల్లే అన్ని కేసులు పడి ఇంత బతికి నేను ఇంకా భూమి మీద ఉండాలా అని ఆయనగానే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారు. ఆ రోజునే ఈ రోజున కంప్లైంట్ ఇచ్చి అయినా సరే నీ మీద 306 కట్టాలి. ఆ యొక్క చనిపోవడానికి ఆయన కారణం పరోక్షంగా నువ్వు, నీ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీ ఇద్దరి మీద 306 కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. నిజంగా మీరిద్దరూ ఆ సెక్షన్ కింద నేరస్తులుగా మిగులుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఇవాళ ఏదో ఈయన వచ్చాడట, డీజీపీ గారికట తెలియాలట, మా మాజీ మంత్రులు, అప్పుడున్నటువంటి శాసనసభ్యులు స్వయంగా డీజీపీ గారిని కలవటానికి వెళ్తేనే బుక్క, బ్లూ బుక్క, గ్రీన్ బుక్క, ఎల్లో బుక్క అని మాట్లాడొద్దమ్మా. రెడ్ బుక్ అంటే వాళ్ళు ఏం చేశారో ఊరికి నమోదు చేసుకున్నాం తప్ప వాళ్ళు చేసినటువంటి చర్యల్ని
రెడ్ బుక్ ఇంప్లిమెంట్ అవుతుందని అనుకోవద్దు. రెడ్ బుక్ రాసింది కేవలం వాళ్ళు ఏం రాశారో, ఏం మమ్మల్ని ఇబ్బంది పెట్టారో గుర్తుపెట్టుకోవడం కోసం రాశాం. అది ఇంప్లిమెంట్ చేయాలంటే సగం మందిలోనే ఉండేవాడు. ఇప్పటికే ఎక్కడికక్కడ అరే పాదయాత్ర చేస్తుంటే రానివ్వా, అమరావతి రైతులు వస్తుంటే అమరావతి రైతులను అడ్డుకుంటారా? వాళ్ళు ఏం చేశారు? భూమి ఇచ్చి ఏం నేరం చేశారు? వాళ్ళని పాదయాత్ర చేసుకునేవరా? అంటే స్వేచ్ఛ లేదా ఈ రాష్ట్రంలో? వైఎస్ఆర్ వాళ్ళకే కుట్టుకొచ్చిందా? ఎక్కడికక్కడ ఫ్లెక్స్లు కట్టడం, వాళ్ళు రాకోకుండా అడ్డుకుంటాం, దాడులు చేయటం, ఎక్కడ ఉందా సంస్కారం? ఈ సంస్కారం అంతా నేర్పింది ఎవరు ఈ రాష్ట్రానికి? జగన్మోహన్ రెడ్డి అన్న కంపెనీయే కాదా ఇలాంటి సంస్కారం? డీజీపీ కలవలేదంటే ఎందుకు కలుస్తాడా డీజీపీ? ఏంటి నువ్వు ఏమన్నా పుడింగివా? నువ్వు ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేవి ఏమంటా? ఓడగొట్టిన నాగలదుంప అంటే ఇప్పుడు విన్నారా మీరు? ఆయన అడగాలి. అయితే కావాలంటే ఆయన సెల్ ఫోన్ తీసుకోవాలి, ఆయనతో మాట్లాడుకోవాలి, ఆయన అడగాలి తప్ప రాంబాబు గురించి నేను చెప్పాను తప్ప నేను రాంబాబు నా ఫ్రెండ్ అని చెప్పలేదు కదా. ఆయన పగలు మాట్లాడతాడా రాంబాబు, రాత్రి మాట్లాడతాడా, ఏ టైంలో మాట్లాడతాడు, ఎంతసేపు మాట్లాడతాడు, ఏ వ్యక్తులతో మాట్లాడతాడు? ఇదేంటండి